అబ్రహాము లోపల ఏ సబ్స్టాన్స్ ఉంది? లెట్ us స్టడీ దిస్. హెబ్రూలు 11:17-19 వరకు. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా చూసారా? అర్పించెను. విశ్వాసమును బట్టి. దట్ మీన్స్ హీ గాట్ సంథింగ్. అందుకే అందరినీ నువ్వు ఎలా చేయట్లేదు అలా చేయట్లేదు అని అవసరం పని లేదు. యూ డోంట్ నీడ్ టు టెల్ దమ్. ఇఫ్ ఈస్ నాట్ ప్రేయింగ్, ఇఫ్ ఈస్ నాట్ ఫాస్టింగ్, ఇఫ్ ఈస్ నాట్ రీడింగ్ బైబుల్, గివ్ హిమ్ సంథింగ్. ద ఫెయిత్ విల్ మేక్ ఇట్ వర్క్. అతనికి విశ్వాసం వచ్చేటట్టు ఏమైనా చేస్తే, అతనికి బోధించిన, అతనికి వినిపించిన ఏదైనా చేస్తే అది కార్యాన్ని చేస్తుంది. ఆ దాహం కలిగించాలి. చూద్దాం. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఏంటి ఆ విశ్వాసం? ఎవడు ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించెనో, ఎవడు ఆ వాగ్దానములు సంతోషంతో అంగీకరించెనో, ఇస్సాకు వలననైనది నీ సంతానమనబడును అని చూసారా? ఎవరితో ఇస్సాకు వలనైనది నీ సంతానం. హీ వాజ్ ఎగ్జాక్ట్లీ ఫోకసింగ్ ఆన్ దాట్. ఓకే, దాని మీద లెట్ us స్టడీ. ఇస్సాకు వలననైనది నీ సంతానమనబడును అని ఎవనితో చెప్పబడెనో ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచినవాడే. మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడై. చూసారు, అక్కడ ఆస్తి మొత్తం వెనక్కి ఇచ్చేశాడు. ఎందుకని? దేవుడు నాకు ఇస్తాడు రాజా, నువ్వే గొప్పోడు అనుకుంటావు, కానీ నా దేవుడు ఇచ్చినప్పుడు నీకు మాట రాకూడదు, నాకే రావాలి. అంటే అబ్రహాముకి తెలుసు ఈ దేవుడు నన్ను గొప్పోడుగా చేస్తాడు. అది ఉంచుకున్నాడు కాబట్టే ఆ రాజు తిరస్కరించాడు. సో సంథింగ్ హీ హ్యాడ్ స్ట్రాంగ్లీ బిలీవ్డ్ విచ్ మేడ్ హిమ్ రిజెక్ట్ ద వెల్త్ ఆఫ్ ఎ కింగ్. ఇక్కడ ఏమనుంది? ఈసారి దేవుడు ఇస్సాకు వలన ఇస్తానన్నాడు కాబట్టి నేను ఇస్సాకుని చంపినా మళ్ళా దేవుడు వెంటనే నాకు ఇస్సాకుని ఇచ్చేస్తాడు. ఎందుకంటే ఇస్సాకు వలననే వాగ్దానం నెరవేరుతుంది అన్నాడు కాబట్టి ఇస్సాకుని బలి ఇవ్వడానికి వెళ్ళాడు పైకి. సో గాడ్ ఎంపవర్స్ యూ. ఆ పరీక్ష పాస్ అయ్యేటట్టు బాగా ట్రైనింగ్ ఇచ్చి ఆ తర్వాత మన దేవుడు పరీక్షను పాస్ చేయిస్తాడు. హీ నెవర్ వాంటెడ్ యూ టు ఫెయిల్ ఇన్ ఎవ్రీ టెంప్టేషన్, ఎవ్రీ ప్రాబ్లమ్, ఎవ్రీ సిక్నెస్. హీ వాంట్స్ యూ టు హీల్ యువర్ సెల్ఫ్. ఏది కూడా నీవు జయించలేనిది ఏది నీకు రాదు. అందుకే మనం ఏమంటారో తెలుసా? మనమంటా వీఆర్ మోర్ దాన్ కాంకరర్స్. అత్యధిక విజయం పొందిన వాళ్ళు అంట. యూ విల్ కాంక్వర్. ఇంకా పెళ్ళి అవ్వలేదా, ఇంకా పిల్లలు పుట్టలేదా, ఇంకా ఉద్యోగం రాలేదా, ఇల్లు కట్టుకోలేదా, ఇంకా ఏమీ అప్పులు తీరలేదా, డోంట్ వారీ. నువ్వు ఎన్ని జయించే సామర్థ్యము నీలో పెట్టిన తర్వాతే నీకు అప్పు వస్తుంది. దాని తర్వాత నీకు కష్టము, బాధ, వేదన అన్నీ వస్తాయి. యు ఆర్ బ్రోకెన్, డోంట్ వారీ. God will never allow anything that you cannot overcome. You will overcome, you will possess it. ఆలస్యంలో ఏం చేస్తున్నాడు? సిద్ధపరుస్తున్నాడు. ఇన్ఫ్యాక్ట్ డిలే has prepared Abraham to do something, to believe something more powerful. ఇంకా గొప్ప విషయాలు నమ్మడానికి దేవుడు అబ్రహాముని తయారు చేశాడు. సడన్గా ఫస్ట్ ఆ గర్భిణీ స్త్రీని పంపించామన్నాడు. అంత బాధ. ఎప్పుడు ప్రెగ్నెన్సీ అనేది వినలేదు. ఎప్పుడు అంటే అబ్రహాం మేడ్ హిజ్ వైఫ్ ప్రెగ్నెంట్. హగర్ పంపించామన్నాడు. తర్వాత కొడుకుని పంపించామన్నాడు. అంటే వాగ్దానము చూడండి. బాటిల్ అంటే విశ్వాసం పెరుగుతుంది అబ్రహాంకి. ఓ పక్కన భయపడ్డాడు, ఓ పక్కన 5 రాజులను చంపేశాడు పట్టుకెళ్ళి 300 మందితో. లుక్ అట్ హిస్ ఫెయిత్, ఫ్లక్చుయేటింగ్ ఫెయిత్, ఆన్ ఆఫ్, బట్ ఈస్ గ్రోయింగ్. కానీ ఎదుగుతున్నాడు. నేను ఇస్సాకుని బలి ఇచ్చేసినా మళ్ళా దేవుడు ఆ యొక్క మట్టిలోంచి కానీ లేకపోతే ఆ బూడిదలోంచి మళ్ళా ఇస్సాకు నాకు ఇచ్చేస్తాడు, నేను తీసుకొచ్చేస్తా. అందుకని అక్కడ ఒక మాట అంటాడు, మేము పైకి వెళ్ళి బలిచ్చి మళ్ళా కిందకు వచ్చేస్తామని అక్కడ వారితో చెప్తాడు. ఓకే, సీ ద ఫెయిత్ ఆఫ్ అబ్రహాం. అందుకే ఇప్పుడు నువ్వు ఏదైనా చెయ్యాలి అంటే గాడ్ విల్ ట్రైన్ యూ బిఫోర్. చూడండి, సడన్గా ఇది చెప్పడు. ముందు అబ్రహాముకి విశ్వాసం ద్వారా నడుచుకోవడం. చూడండి, కరువు తర్వాత సమృద్ధి. కరువు భారముగా ఉండటం వల్ల పాపం ఐగుప్తు వెళ్ళిపోయాడంట. కానీ వెనక్కి వెళ్ళలేదు. ఈవెన్ బియాండ్. అన్ని రంగాల్లో ట్రైనింగ్ ఇచ్చాడు. తర్వాత చూడండి, ఇప్పుడు మన అందరూ అంటారు, అందరూ మెసేజ్ చెప్తారు, ఓకే సండే స్కూల్లో, యూ షుడ్ బీ లైక్ డేవిడ్. చూడండి, గొలియాతుని చంపేశాడు. షుడ్ బీ లైక్ డేవిడ్. బికాజ్ ఇఫ్ గాడ్, దేవుడు ప్రొఫెటిక్ మినిస్ట్రీలో, హీలింగ్ మినిస్ట్రీలో పెట్టాలంటే హీ విల్ ట్రైన్ యూ విత్ స్మాల్ మిరకల్స్ బిఫోర్ టెల్లింగ్ దెమ్ ఆన్ ద డయాస్, బిఫోర్ హీలింగ్ పబ్లిక్లీ. హీ విల్ ట్రైన్ యూ, ఎంపవర్ యూ. వెళ్ళిపో విశ్వాసంతో అని చెప్పడలాగా. గాడ్ ఈజ్ ఎ ట్రైనర్. హీ విల్ ట్రైన్ యూ స్టెప్ బై స్టెప్. సంసోన్ కూడా అతనికి తెలియదు ఉందని బలము. సడన్గా సింహం వస్తే ఏం చేస్తాడు? సింహాన్ని చీచేస్తాడు. ఆ తర్వాత దెన్ హీ నోస్, ఓకే ఏదైనా వస్తే నేను ఇలా చేయగలను అనమాట. ఐ గాట్ దిస్ పవర్. మా మమ్మీ డాడీ చెప్పేవారు. దెన్ ఫైట్ చేశాడు అనమాట. సో గాడ్ విల్ ట్రైన్ యూ స్టెప్ బై స్టెప్. అందుకే కాడి ఎత్తుకొని నేర్చుకోవాలని మర్చిపోకూడదు ఈ దేవుణ్ణి. ఇప్పుడు గాడ్ వాంట్స్ టు టీచ్ యూ. సో టైమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దేవునికి సమయం తీయాల. ఆయన చెప్పడు, గాడ్ డజంట్ టచ్ యువర్ విల్. రోజు ఆ ఉదయకాలం టైం తీయాల. ఒక హాఫ్ అన్ అవర్, 1 hour, ఈవినింగ్, వెన్ ఎవర్ యూ వాంట్. కొంచెం టైం తీసి యూ నీడ్ టు గో అండ్ ప్రీచ్. లే హ్యాండ్స్ ఆన్ సమ్ పీపుల్. లేకపోతే నీకు ఎలా తెలుస్తుంది నీలో అభిషేకం ఉందని?
You need to lay hands, pray, do some things, go, expect some things, ask God. దేవుడిని అడగాలి ట్రైనింగ్, అలా ట్రైనింగ్ ఇస్తాడు. అబ్రహాం సడన్గా ఇచ్చేయలేదు కొడుకుని. అబ్రహాం ఇచ్చాడు. నో అబ్రహాం వాస్ ట్రైన్ ఫర్ 40 సంవత్సరాల ట్రైనింగ్. మోషే 40 years ఆఫ్ ట్రైనింగ్. పౌలు 19 years ఆఫ్ ట్రైనింగ్. డిసైపుల్స్ 3.5 years సక్సెస్ఫుల్లీ ఫెయిల్డ్. తర్వాత మళ్ళా దేవుని ఆత్మ వచ్చి ప్రార్థన నేర్పించి వాళ్ళు మళ్ళీ రిలీజ్ చేశాడు. యు సీ దాట్? సో గాడ్ ట్రైన్స్. చూడండి, మీరు ఇంజనీర్ అయిపోలేదు, 4 years చదువుతారు. డాక్టర్లు అయిపోలేదు, 4 years చదువుతారు. తర్వాత ఎక్స్పీరియన్స్. జస్ట్ లైక్ దట్ గాడ్ విల్ ట్రైన్ యూ అండ్ ప్రిపేర్. ఇక్కడ అబ్రహాంకి ట్రైనింగ్ ఇచ్చాడు. సంబడి సే గాడ్ ట్రైన్ మీ టు డూ వ్యాలియంట్ థింగ్స్. అయ్యా, ఇప్పుడు దేవుని మాట మనం మాట్లాడమయ్యా, నాతో మాట్లాడమయ్యా. ట్రైనింగ్ ఇస్తే మాట్లాడతాడు. ఎందుకంటే ఆయన మాట్లాడిన తర్వాత నువ్వు చేయకపోతే గాడ్ డజంట్ వేస్ట్ హిస్ వర్డ్స్. ఆయన వచ్చి ఏదైనా నీకు చెప్పాలంటే యూ నీడ్ టు హ్యావ్ సమ్ ఫెయిత్ టు ఎగ్జిక్యూట్ ఇట్. ఆర్ యూ రెడీ ఫర్ దాట్? గాడ్ కెన్ టెల్ యూ గో డూ ఇట్, గో డూ దాట్. ఇది దావీదుకు కూడా తెలుసు. అందుకే దావీదు అంటాడు, యామ్ ఐ నాట్ హియర్ ఫర్ ఎ కాజ్? నేను అక్కడ ఒక పని కోసం లేనా? ఆల్రెడీ అక్కడ అయిపోయింది. అప్పుడు వెంటనే సౌలు పిలుస్తాడు, ఓరి నువ్వు చిన్నపిల్లోడు అయ్యా, నువ్వేం చేస్తావంటే, ఊరుకో రాజా, నేను చిన్నపిల్లోని కదా, ఏం కాదు, నాకు ట్రైనింగ్ ఉంది ఆల్రెడీ, ఎలుగుబంటిని చీల్చేసా, సింహాన్ని చీల్చేసా. సో హీ నోస్ హూ హీ ఈజ్ బై వాట్ గాడ్ డిడ్ త్రూ హిమ్ ఇన్ ద పాస్ట్. దేవుడు నీకు గతములో చెప్పేదాన్ని బట్టి నీకు ముందు చేయడానికి విశ్వాసం వస్తుంది. Somebody is surrendering to God to be trained rigorously from today. Don't tell that God use me. God begin your training. ఆలస్యం అవని, ఈ ఆలస్యంలో నిన్ను పోషిస్తాడు. He will take care of you. There is no instant miracle. There is no fast food, fast miracle. Prepare. Okay. Things God wants to prepare you and then take you to a new level. చూద్దాం, ఇప్పుడు మీకు అర్థమవుతుంది క్లియర్గా. Let's read 22 now. Let's read from verse 3. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో 2 తన కుమారుడగు ఇస్సాకును వెంటబెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను. అంటే ఏంటి? అబ్రహాం మైండ్లో ఏముంది? ఇస్సాకుని మళ్ళా ఇచ్చేస్తాడు. కమాన్ రీడ్. 4. 3వ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరము నుండి ఆ చోటు చూచి తన పనివారితో, మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేను ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ వద్దకు వచ్చేదమని చెప్పి. అంటే ఏం చెప్తున్నాడు? మీరు ఇక్కడే ఉండండి, నేను ఈ చిన్నవాడు వెళ్ళి మళ్ళా వచ్చేస్తా. అంటే అబ్రహాం మైండ్స్లో ఏముంది? నేను తీసుకెళ్తాను ఈ పిల్లోడిని, అక్కడ చంపేస్తా, తర్వాత దేవుడు మళ్ళా ఆ బూడిదను మళ్ళీ ఇస్సాక్గా చేస్తాడు, తీసుకొని కిందకు వచ్చేస్తా. దిస్ ఇస్ వాట్ అబ్రహాం హ్యాడ్. ఇది యాక్చువల్గా దేవుడు చెయ్యాలా? ఇది నీకు నాకు మనకి చూపించడానికి దేవుడు అక్కడ చెప్తున్నాడు. గాడ్ టెస్టెడ్ హిమ్ టు షో టు యూ అండ్ మీ. గాడ్ న్యూ ఇట్. దేవుడికి తెలుసు అబ్రహాంలో ఈ సామర్థ్యం ఉందని. ఎందుకంటే దేవుడు డెవలప్ చేశాడు. చూడండి, సాధారణంగా కోచెస్కి తెలిసిపోతూ ఉంటుంది. టైసన్ కోచ్కి అవతల ఉండే హాలీఫీల్డ్ కోచ్కి తెలిసిపోతుంది అవతల అయిపోయాడు అని. ద కోచెస్ నో హౌ స్ట్రాంగ్ ఆర్ ద బాక్సర్స్. ఓకే, ద కోచెస్ నో హౌ స్ట్రాంగ్ ఈజ్ ద టీమ్. ఓకే, సో ద కోచ్ ఈ సామర్థ్యాన్ని ట్రైనింగ్ ఇచ్చిన దేవుడికి తెలుసు. ఇది నీకోసం నాకోసం చూపుతున్నాడు అనమాట. షో చూసుకోండి అని. లుక్ అబ్రహాం వాట్ హి డిడ్. అబ్రహాం తెలుసు, చెప్తున్నాడు, బాబు మీకే ఉండండి. కానీ అబ్రహాం మైండ్లో నేను వెళ్ళి చంపేస్తాను, కాల్ చేస్తాను, తర్వాత మళ్ళీ దేవుడు అబ్రహాం నా కొడుకుని ఇచ్చేస్తాడు, మళ్ళీ కిందకు వచ్చేస్తాం. ఇట్ యు సీ దట్ ఫెయిత్? ఇఫ్ యూ నో నేను ప్రీచ్ చేస్తే గాడ్ విల్ హానర్ మీ. కొంతమంది ప్రేయర్ చేస్తారు, ఆయన ఇష్టం ఆలకిస్తాడు లేదు నీకు తెలుసు, అందుకే అంటాడు. కొంతమంది నమ్మేసి ప్రేయర్ చేస్తారు, యా దిస్ విల్ హ్యాపెన్ అండ్ ప్రే ఇట్ విల్. అందుకే దేవుడు చెప్తాడు, శిష్యులతో చెప్తాడు, నమ్మి ప్రార్థన చేయండి, బిలీవ్ అండ్ ప్రే. అంటే ఏంటి? ఆ ఇన్స్టెంట్ మిరకల్ జరగాలంటే దేర్ ఈజ్ సమ్ వర్క్ బిహైండ్. 3వ రోజు చూసారా, ఆన్ ద 3rd day యేసుప్రభువు ఎన్నో రోజు వచ్చారు బయటికి? 3rd day. అంటే ఈ 3 రోజుల్లో అబ్రహాం మైండ్లో ఏమనుంది? 3 రోజుల తర్వాత నా కొడుకుని చంపేస్తాను, మళ్ళీ నా కొడుకుని దేవుడు బతికిస్తాడు. అబ్రహాం మైండ్ ద సేమ్ వే తండ్రి మనసులో ఉంది అనమాట, నా కుమారుడిని 3 రోజుల తర్వాత వస్తాడు. సో అబ్రహాం వాస్ థింకింగ్ దట్ హిస్ సన్ ఇస్ డెడ్ ఫర్ 3 days, బట్ అక్కడ సాక్రిఫైస్ తర్వాత వస్తాడు. యు సీ దాట్? ఎ రిప్లికా. అంటే అబ్రహాముని తండ్రి తనలా మార్చుకుంటున్నాడు. అందుకే అంటాడు విశ్వాసులకు తండ్రి. హీ హాస్ బీన్ డెవలప్డ్ యాజ్ ఫాదర్. అంటే ఇక్కడ ఆ కొండకి వెళ్ళడానికి 3 రోజులు పడుతుంది. ఈ 3 రోజులు అబ్రహాం మనసులో ఒకటే ఉంది, నా కొడుకు చనిపోయాడు, కొడుకుని చూసినప్పుడల్లా చనిపోయాడు అనుకుంటున్నాడు. బట్ ఆన్ ద 3rd day he came back after the sacrifice. Somebody is being developed by God. నీ ఆలస్యంలో దేవుడు నేను సిద్ధపరుస్తున్నాడు. 3 days అబ్రహామ్స్ మైండ్. అందుకే యేసుప్రభువు చెప్తారు 3 రోజుల తర్వాత నేను మళ్ళీ తిరిగి లేస్తా. హీ నోస్. ఆయన అంటున్నప్పుడల్లా ఆయన తెలుసు చనిపోయాడు, ఐ డైడ్ 3 days. అక్కడ ఇస్సాకు బతుకున్న తను అబ్రహాం మైండ్లో ఏమనుంది? విల్ కమ్ బ్యాక్. అందుకే నీ అస్వస్థతలో, నీ అనారోగ్యములో, అప్పుల్లో ఐ విల్ బికమ్ రిచ్. లెట్ ద పూర్ సే ఐఎమ్ రిచ్.
Let the sick say, I am healed. Let the broken say, I am blessed. అందుకే విశ్వాసుల భాష వేరు. ఈరోజు చాలా మంది అవిశ్వాసపు నస ఆగిపోవును గాక. సో థింక్ సంథింగ్ ఇన్ యువర్ మైండ్, మై సన్ విల్ కమ్ బ్యాక్. బాధ రెండవ మారు రాకుండా మొత్తంగా ఆపేయగలనంట. సో somebody is changing their thought and their belief and their confession. Let us pray. నాజరేయుడైన యేసయ్య, ఇదిగో ప్రభువా, ఈ వాక్యము ద్వారా అనేకులకు నూతనమైనటువంటి విశ్వాసం వచ్చింది. నీవు వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నావు, వాళ్ళని బలపరుస్తున్నావు, నూతన సామర్థ్యాన్ని ఇస్తున్నావు. ఇప్పుడు వాళ్ళకి అర్థమైంది, వాళ్ళ జీవితంలో కోల్పోయినా, ఏం జరిగినా, అది జరిగినా తిరిగి సమస్తాన్ని నీవు ఇచ్చేయగల దేవుడు విశ్వాసంలో ఉంటే. ఈరోజు ఎవరైతే విశ్వాసం నిలకడగా ఉండి ప్రార్థనలు ఎక్కివిస్తున్నారో వారు కోల్పోయినది సమస్తాన్ని తిరిగి ఇచ్చేసి సామర్థ్యాన్ని వారికి దయచేయండి. బ్లెస్ దెమ్, హీల్ దెమ్. ఇన్ జీసస్ మైటీ నేమ్ వి ప్రే. ఆమేన్.